నమస్కారం. న్యూస్ 9 తెలుగు వార్తలకి స్వాగతం. తానూరులో హోరెత్తిన అరైవ్ అలైవ్ నినాదం. రోడ్డు ప్రమాదాల రహిత సమాజమే లక్ష్యంగా పోలీస్ శాఖ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని తానూరు మండలంలో అరైవ్ అలైవ్ ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే రేపటి పౌరులు అన్న ఉద్దేశంతో చిన్నతనం నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించేందుకు తానూరు ఎస్ఐ ప్రత్యేక చొరవ చూపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి షేక్ ముక్తార్ అలీ అందిస్తారు. ఉద్దేశం ఏమంటే కనీసం మీరు ఇంటికి వెళ్ళి అమ్మనాన్నలకు చెప్తే వాళ్ళకి మాట మీ ఇంట్లో నాన్నకి బైక్ అన్నకి ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. నేను బైక్ తీసుకున్నప్పుడు డైలీ రోడ్ పనికి వెళ్తారా, ఏదో పనికి మార్నింగ్ వర్క్ వెళ్తారా, చూసారు కదా బైక్ తీసుకుని వెళ్తారు. మరి మీ నాన్న హెల్మెట్ తీసుకుని వెళ్తారు, చూసారా, తీసుకుని వెళ్తారా? సో ఖచ్చితంగా మీ నాన్న బయటకు వెళ్ళేటప్పుడు బండి ఎట్లా తీసుకెళ్తాడో మీరు మీ నాన్న ఆపి మరి నాన్న హెల్మెట్ ఉన్నదా, హెల్మెట్ తీసుకెళ్తున్నావా అని హెల్మెట్ ఇచ్చి తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి చెప్పాలి దాని ఇంపార్టెన్స్ ఏంటి అని. హెల్మెట్ లేకపోతే యాక్సిడెంట్ అయితే తలకు గాయం జరుగుతుంది. తలకు గాయం అయితే మనిషి అనేప్పుడు చాలా కష్టం బతకడు. బాడీలో ఎక్కడ కూడా మంచి బతికే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఒక్కసారి తలకు దెబ్బతాలితే బయట రావడానికి దెబ్బతాలితే బతకడం కష్టం. సో అందుకే కంపల్సరీ హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీరు మీ పేరెంట్స్ కి తెలియజేయాలి. మన తెలంగాణలో 7,500 మెంబర్స్, ఎంత 7,000, అట్లీస్ట్ 10 రేట్స్ ఎక్కువ. అదే మన నిర్మల్ డిస్ట్రిక్ట్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే వాళ్ళకి తెలియజేయాలి, పేరెంట్స్ కి తెలియజేయాలి, వాళ్ళకి ఖచ్చితంగా రూల్స్ పాటించాలని తెలియజేయాలి. రక్తపాతం లేని రహదారులు, సురక్షితమైన ప్రయాణాలు, ఇదే ధ్యేయంతో తానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 15, 2026 బుధవారం నాడు తానూరు ఎస్ఐ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో కేంద్రంలో భారీ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ద్విచక్ర వాహనదారుల ప్రాణ కవచమైన హెల్మెట్ ప్రాముఖ్యత వివరించారు. కేవలం హెల్మెట్ ఉండడం ముఖ్యం కాదు, దాన్ని సరైన పద్ధతిలో ఎలా ధరించాలి, లాక్ ఎలా చేసుకోవాలి అనే అంశాలను ఎస్ఐ విద్యార్థులకు ప్రాక్టికల్ గా చేసి చూపించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో మండలంలోని పలు ప్రముఖ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాగ్దేవి పాఠశాల హెచ్ఎం శ్రీమతి కిరణ్మయ్, వాసవి పాఠశాల హెచ్ఎం శ్రీ లక్ష్మణ్, వివేకానంద పాఠశాల హెచ్ఎం శ్రీ విశాంత్, డిస్కవరీ డ్రీమ్స్ పాఠశాల హెచ్ఎం శ్రీ పెంటాజీ, ఆర్యభట్ట పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నిబంధనల బోధన, మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే అనర్థాలు, అతి వేగం వల్ల జరిగే ప్రమాదాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యతను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది రోడ్డుపై భారీ మానవహారం నిర్వహించారు. ఈ దృశ్యం స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. మేము ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించాం, మా కుటుంబ సభ్యులను, ఇరుగు పొరుగు వారిని హెల్మెట్ ధరించేలా ప్రోత్సహిస్తామంటూ విద్యార్థులచే చేయించిన ప్రతిజ్ఞ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది. తానూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ మాట్లాడుతూ, రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మండలంలో రోడ్డు ప్రమాదాలను శూన్యానికి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు తమ ఇళ్లలో తల్లిదండ్రులకు కూడా ఈ నియమాలను చెప్పాలని ఆయన కోరారు. మొత్తానికి తానూరు పోలీసుల కృషిని మరియు పాఠశాల యాజమాన్యాల చొరవను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు. కెమెరామెన్ తో కలిసి షేక్ ముక్తార్ అలీ, న్యూస్ 9 తెలుగు, ముధోల్ నియోజకవర్గం. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.